మాజీ మంత్రి హరీష్ రావుకు నిన్నటి తోపులాటలో భుజానికి గాయం కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. హరీష్ రావుతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. హరీష్ రావు హౌస్ అరెస్ట్లో ఉన్నట్లు వైద్యులకు తెలిపారు పోలీసులు. అయితే దీనికంటే ముందుగా తన భుజానికి గాయమైందని, ఛాతీలో కూడా నొప్పి ఉందని ఆసుపత్రికి వెళ్లడానికి అనుమతించాలని హరీష్ రావు పోలీసులకు చెప్పారు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయనకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివిధ పరీక్షల తర్వాత ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హరీష్ రావు ఇంటికి చేరుకున్నారు. అనంతరం కోకాపేటలోని తన నివాసంలో మాట్లాడారు హరీష్ రావు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు? రేవంత్ రెడ్డి డీజీపీలు కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి. కౌశిక్ రెడ్డి ఇంటి మీద అది గాంధీ చేసిన దాడి కాదు, రేవంత్ రెడ్డి చేసిన దాడి అన్నారు హరీష్ రావు. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీకి ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేకపోయారో చెప్పాలన్నారు. అన్నిటి మీద రేవంత్ది యూటర్న్ రాజకీయమేనన్న హరీష్ రావు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు మహిళలను చూడకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇలా హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి, పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు. రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ళ కాలం అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినో నేను. రాష్ట్రం కోసం పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు. ఆంధ్ర నాయకత్వం, ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు ఈయన. అదంతా కపట ప్రేమ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గతంలో చిన్నజీఎస్ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు. ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం, యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్ లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు. ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇలా హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్